అంటే పేరు వెనక కొంతమందికి లక్ష్మి ఉంటుంది, కొంతమందికి ముందు ఉంటుంది, కొంతమందికి లక్ష్మీదేవి, లక్ష్మీ ప్రసన్న, కొంతమందికి వచ్చేసి కొంతమందికి లాస్ట్ లో ఎస్ ఉంటుంది విజయలక్ష్మి, వరలక్ష్మి, విజయదుర్గ, లైక్ ఇట్లా ఉంటుంది కదా మహాలక్ష్మి అని చెప్పేసి అని. సో ఇలా ఉంటుంది. ఏ లక్ష్మి పేరు ఎక్కడ ఉన్నా ముందున్నా వెనకాలన్నా లక్ష్మి ఉంటే వీళ్ళకి జరగబోయే రిజల్ట్స్ ఇదే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్ లో సర్నేమ్ ముందు పడి లక్ష్మి, ఇప్పుడు ప్రసన్న లక్ష్మి ఉంది, వాడు ఆధార్ కార్డులో ప్రసన్న లక్ష్మి అని పడింది అనుకో, ఇంకొక కార్డులో పాన్ కార్డులో లక్ష్మి ప్రసన్న ఇటు తిప్పుతున్నారు. పాస్పోర్ట్ వాడు ఏం చేస్తాడు, నో ఎగ్జాక్ట్ గా ఉండాలా, ఆధార్ కార్డులో ఎలా ఉండాలా, ఇక్కడ ఉండాలా, అన్ని ఉండాలా అని రిజెక్ట్ చేస్తుంటే మొత్తం అంతమంది కోట్ల మంది పాస్పోర్ట్లు పెట్టుకుంటున్నారు, ఒక్కళ్ళు కూడా కేసు ఫైల్ చేయలేదు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ మీద. కేసు ఫైల్ ఎంతో మంది స్టూడెంట్స్ బాధపడుతున్నారు, కేవలం ఒక ఫుల్ స్టాప్ లేదు, ఒక సర్నేమ్ అబ్రివేషన్స్ లో ఉంది, ప్రసన్న లక్ష్మి ప్రసన్న అని ఉంటే ప్రసన్న ఇటు వచ్చి లక్ష్మి వస్తే సేమ్ ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తోంది కదా. వాళ్ళు ఇలాంటి రూల్స్ తో టెక్నికల్ గా వీళ్ళు దే కెన్ అప్రోచ్ ద కోర్ట్, కానీ వీళ్ళు వెళ్ళరు జనం, కాబట్టి ఎక్స్టర్నల్ మినిస్టర్ అలా చేస్తోంది. అలాగా ఈ లక్ష్మీ ప్రసన్న అది గవర్నమెంట్ పరంగా హ్యూమన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి, మనుషులు పెట్టుకున్న కాన్స్టిట్యూషన్ కాబట్టి కోర్టులో వెళ్ళినప్పుడు అలాంటి రూల్ ని ఎత్తేస్తారు జీవోల్ని. వీళ్ళు వెళ్తే ప్రజలదే లోపం, గవర్నమెంట్ తిట్టుకోవడం ఎందుకు. అయితే ఎక్కడ లక్ష్మీ ప్రసన్న, లక్ష్మి తర్వాత విజయలక్ష్మి, జయలక్ష్మి, ఎవరైనా సరే లక్ష్మి ఉంది కాబట్టి ఇది లా ఆఫ్ నేచర్ కాబట్టి ఈ ఆస్ట్రాలజికల్ గా వీళ్ళందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం తర్వాత లక్ష్మి పేరు ముందున్నా వెనుకున్నా మధ్యలో ఉన్న వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ సంవత్సరం. ఉగాది లక్ష్మి అని కూడా ఉంటుంది పేరు చాలా మందికి. ఉగాది లక్ష్మి ఆ రోజు మనం పూజ చేయాల్సిందే ఉగాది లక్ష్మిని. ఉగాది అంటే ప్రకృతి వసంత ఋతువులోకి వచ్చింది కాబట్టి అంత పచ్చదనంతో, కొత్త చిగుళ్లతో, పుష్పాలతో ధూమ్ధామ్గా ఉంటుందన్నమాట. అసలు ఉత్తేజభరితంగా ఉంటుంది మనకంతా కూడా. సో ఏ చెట్లు చూసినా పూలతో ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని ఉగాది లక్ష్మి అన్నారు. ప్రకృతిని పూజించే పూజ పండగ ఈ యొక్క ఉగాది అనమాట. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు చూడు పచ్చడి అని, ఆ ఉగాది పచ్చడిలో మనం ఏమేమి వేస్తాము, ముందు చింతపండు పిసికినటువంటి నేలను తీసుకుంటాం, మామిడికాయలు చిన్నగా ముక్కలు కోసుకుని పెట్టుకుంటాం చెరిగి, ఆ తర్వాత అంటే పులుపు, మామిడికాయ ఏమో పులుపు, తర్వాత మనము వగర కోసం వేప పువ్వుని చేదు కోసం వేస్తాము, ఆ తర్వాత బెల్లం తీయగా ఉండాలి, లైఫ్ లో వచ్చే సుఖాలు తీయగా ఉంటాయి కాబట్టి బెల్లం వేస్తాము, ఒక అరటిపండు వేస్తాము, కొబ్బరికాయ ముక్కల్ని వేస్తాము, అలా ఈ యొక్క చెరుకు ముక్కల్ని వేస్తాము. అసలు ఉగాది పచ్చడిలో మనం ఏంటి తీపి, చేదు, వగరు, తర్వాత పులుపు, ఈ షడ్రుచులు అని చెప్పాం కదా, ఈ 6 రుచుల్ని మనకి ఇవ్వడం కోసం జీవితంలో అయినా ఈ సంవత్సరం అంతా అంత ఈజీ కాదు. ఈ ఒక్కొక్కసారి సుఖం రావచ్చు, ఒక్కొక్కసారికి బాధలు రావచ్చు. అందుకని తట్టుకునే శక్తి నీకు ఈ పచ్చడి ఇస్తుంది, పచ్చడి నేర్పిస్తుంది. మనం కష్టాలు వచ్చినప్పుడు ఒదిగి ఉండాలి, సుఖాలు వచ్చినప్పుడు రెచ్చిపోకూడదు. ఇలా ఉండమని చెప్పడమే ఉగాది పచ్చడిలో రహస్యం, ఉగాది పండగలో రహస్యం. కాబట్టి ఆ రోజున ప్రకృతి అయిన మహా ఓం వికృతి అయిన మహా అన్నాం. మహాలక్ష్మి ఎవరు? అమ్మవారు అంటే స్త్రీ అంటే ప్రకృతి, కంప్లీట్ ప్రకృతి, నేచర్, చెట్లు పుట్లు మనుషులు, జీవత్వము, జడత్వము, రాళ్ళు రిజిడి, ఇదంతా లైఫ్ ఉన్నటువంటిది అనమాట. సో అదంతా స్త్రీ స్వరూపంగా చెప్పారు. అందుకని లక్ష్మి అంటే స్త్రీ కాబట్టి, మహాలక్ష్మి కాబట్టి ఇవన్నీ ఏ పేరుల్లో ఉన్నా వీళ్ళందరికీ సంతానం లక్ష్మి పేరుతో ఐఎమ్ ఛాలెంజింగ్ అనమాట. లక్ష్మి పేరుతో ఉన్న వాళ్ళు ఎవరికైనా సంతానం లేనటువంటి వాళ్ళు, 10 ఏళ్ల నుంచి లేనటువంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలు పుట్టకపోతే నన్ను అడగమను, ప్రమోషన్స్ రాకపోతే నన్ను అడగమను. అలా ప్రమోషన్స్, డెవలప్మెంట్, తర్వాత టీం వర్క్ చేసినప్పుడు వీళ్ళకే గుర్తింపు వస్తుంది. సో అన్ని విధాలుగా కూడా ఈ లక్ష్మి పేరుతో ఉన్న ఏ పేరులో ముందున్నా వెనుకున్నా మధ్య ఉన్న బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. క్రోధినామ సంవత్సరం ఈజ్ బ్లెస్సింగ్ దీస్ పీపుల్. ఈ లక్ష్మి పేరుతో ఉన్న వాళ్ళని స్పెషల్ బూన్స్, స్పెషల్ బ్లెస్సింగ్స్ మనకి క్రోధినామ సంవత్సరం వీళ్ళకి ఇచ్చిందమ్మా.